ఓకే, క్యారీ ఆన్. లోకల్ బాడీస్లో రెండోది పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రీట్ లైట్స్, సర్ఫ్, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ భరోసా, డ్రింకింగ్ వాటర్, పార్ట్ హోల్స్. ఇందులో చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 8.17% రాష్ట్రానికంటే అబోవ్లో ఉన్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ఎవరమ్మా దీనికి ఇన్ఛార్జ్? నువ్వేనమ్మా. ఇక్కడ బాగా చేసావు తల్లి, అక్కడ మాత్రం వెనకబడ్డావు, మైనస్ లిటిల్. వీధి దీపాలు మొత్తం 6.09, ఇక్కడ బాగుంది. స్టేట్ కంటే ఎవరిది? స్ట్రీట్ లైట్స్ నువ్వేనా? రెండో ఆడబిడ్డ బాగా చేసింది, గట్టిగా చప్పట్లు కొట్టామండి, అభినందించాలి. సెర్ఫ్ వచ్చి 3.50. ఎవరమ్మా సెర్ఫ్ ఇక్కడ? డాక్రా సంఘాలు నువ్వేనా? ఓకే, పైకి. సర్ఫ్ వచ్చి 3.5% పాజిటివ్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అన్నా క్యాంటీన్ 1.64. మీరేనమ్మా? అన్నా క్యాంటీన్ కూడా బాగానే పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా బాగున్నాయి, 1.6. అభినందిస్తున్నా. డ్రింకింగ్ వాటర్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య 2.21 బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు 1.25% మైనస్లో ఉన్నారు. అదే ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ రెండు కూడా మీరు చూసుకోవాలి. రెండు కలిపే వస్తున్నాయి. ఎక్కడికక్కడ మైక్. రీసెంట్గా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో 4,000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడం కోసం 2,122 కోట్లు మంజూరు చేశారు సార్. మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద శాంక్షన్స్ ఎప్పుడు రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. కృష్ణా మళ్ళా ఫీడ్బ్యాక్ రావాలి సార్. బాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పాలి. అలాగే సార్. నీకు ఓట్లు రావాలి సార్. కృష్ణా జిల్లాలో సార్ నీకు మార్కులు రావాలి, మాకు ఓట్లు రావాలి. తప్పకుండా సార్. రాబోయే 3 నెలల్లో మంచి అభివృద్ధి చూపెడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు, మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ఎన్బి గట్టిగా మాట్లాడండి. సార్, రిగార్డింగ్ ఆర్ఎన్బి రోడ్స్, రూరల్ రోడ్స్లో మనకి ఆల్రెడీ లాస్ట్ మంత్ 82 వర్క్స్ శాంక్షన్ చేశారు సార్ తమరు. అవి మొన్న 30 వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్. కొద్దిగా ఈ మధ్య స్లాక్ డౌన్ అయినాయి సార్, బికాస్ ఆఫ్ విటమిన్ స్కేర్సిటీ ఆఫ్ విటమిన్ సార్. అది ఈ వీక్లో సెటిల్ అవుతుందని చెప్తున్నారు సార్. స్కేర్సిటీ మీరు కంప్లీట్ చేస్తాం, మేము కూడా మానిటర్ చేస్తాం. జాగ్రత్త చేయండి. నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు రీసర్వే, ఎఫ్ లైన్ రెవెన్యూ మొత్తం రండి. సిఎంఆర్ఎఫ్, టెంపుల్ సర్వీసెస్, ఆర్ఓఆర్, రిజిస్ట్రేషన్ అందరూ తొందరగా. రీసర్వే చాలా బాగా చేశారు. 8.88% రాష్ట్రానికంటే ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎఫ్ లైన్ సర్వే కూడా 8.19. మీరేనా ఎఫ్ లైన్? మీది ఆర్ఓఆర్? ఇద్దరు, వాళ్ళిద్దరిని గట్టిగా. రీసర్వే 2 బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రీసర్వే కూడా, ఆర్ఓఆర్ కూడా 1.89. సీఎం రిలీఫ్ 0.7%. ఎవరు చూస్తున్నారు? ఎవరికి అప్పచెప్పారు? చూసుకోండి మీరు. ఇది 1.83. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, కూడా 2.03. బాగా చేసేవా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. టెంపుల్స్, దేవాలయాలు, ఏం తల్లి కొద్దిగా మైనస్లో పడ్డావు. 0.52. కొరడా తీసుకోవాలి. మైక్ తీసుకోమా. లాస్ట్ టైం మీటింగ్లో ప్రామిస్ చేశాను సార్. దగ్గర పెట్టుకోమా. ఇప్పటికి ఇంప్రూవ్ 58% ఇంప్రూవ్ చేశాను సార్.
ఒక ఎన్ఓసీల దగ్గర డిలే అవుతుంది సార్. ఈసారి- ఆ డిలే వల్ల ఈ మైనస్ వస్తుంది సార్. దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసేస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ బ్యాచ్ అంతా, ట్రాన్స్పోర్ట్ బ్యాచ్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్సేషన్, ఆర్టీసీ బస్సులు, వాహన్, సారథి అందరూ పైకి రండి. ఏపీఎస్ఆర్టీ సర్వీసుల్లో బస్ స్టేషన్లు బాగున్నాయి. 8.48% ఎక్కువ వచ్చింది. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ట్యాక్సేషన్ 0.59 అదనంగా వచ్చింది, దానికి కూడా అభినందనలు. బస్సులు సర్వీస్ కూడా 1.09, దానికి అభినందనలు. వెహికల్ రిజిస్ట్రేషన్ 0.65 బెటర్గా ఉన్నారు, దానికి అభినందనలు. సారథి డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం వెనకాలన్నారు, 4.06. ఎవరు చూస్తున్నా మీరేనా? కరెక్ట్ చేయాలి. మీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంతా బ్రేకులు వేస్తున్నారు. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతున్నారేంటి? నాకు తెలియదు. నేను అందులో కూడా చాలా గట్టిగా ఉంటా. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అటు రాజకీయ నాయకులు కానీ మీరు కానీ అందరం కూడా నీతివంతమైన పాలన ఇవ్వాలి. ఎక్కడ డబ్బులు అడగకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తేనే ప్రజల్లో కూడా మన మీద అభిమానం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, అందరి జాతకాలు వస్తాయి. మీరు నన్ను ఈజీగా తీసుకోవద్దండి. బాగా చేయని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి చేస్తా. బాగా చేస్తే మాత్రం నేనే మీకు దండేస్తా, సన్మానం చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.